హాయ్ అండి. మన కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ కరివేపాకు అయితే బాగా ఫ్రెష్గా ఉండాలా. ఒక నెల అయినా కానీ 15 రోజులైనా కానీ ఇట్లే ఉండాలా అంటే ఒక టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి మీరు కూడాను. ఇదైతే ముందుగా గూడ్లు అంతా పురుగులు అంతా ఉండేమో చూసుకొనేసి నీట్గా అంతా దులిపేసుకోనల్లా. చూసారు కదా, ఇవన్నీ కొడ్లన్నీ ఒక పక్కకు పెట్టుకొనేసి ఒక ప్లాస్టిక్ డబ్బా అనేది తీసుకొనల్లా. దాంట్లోకి మంచినీళ్ళు పోసేసుకోనల్లా. ఫిల్టర్ నీళ్ళు ఉంటాయి కదా, అవి ఒక హాఫ్ గ్లాసు పోసేసుకోనల్లా. ఎక్కువ పోయకూడదు, హాఫ్ గ్లాస్ పోసుకొనేస్తే చూడండి అన్నీ. ఇప్పుడైతే ఈ కరివేపాకు ఉంది కదా, ఈ కొడ్లన్నీ కింద ఉన్నాయి కదా, అవన్నీ ఒకే లెవెల్గా పెట్టుకొనేసి మునిగేదాకా నీళ్ళు అయితే ఉండాలి. ఇప్పుడైతే పైన ఉండే ఆకులు కూడాను దాని లోపలికి ఇలా నొక్కేసి దాంతో మూత పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి ఇట్లా నెల రోజులైనా కూడా అట్లే ఫ్రెష్గా ఉంటుంది. దీన్నైతే మనము ఇప్పుడు ఒక 2 రోజులకి 3 రోజులకి అట్లా ఈ నీళ్ళు అయితే పక్కన పడేసి మనం వేరే నీళ్ళు అయితే పోసి పెట్టేస్తూ ఉండాలా. లేదంటే ఆ నీళ్ళు అట్లే ఉండేసి స్మెల్ వచ్చి కరివేపాకు అయితే పాడవుతుంది. అలా కాకూడదంటే అలా చేయండి. నీళ్ళు 2 రోజులు 3 రోజులు కట్ట ఈ టిప్పుని ఫాలో అవ్వండి. సెకండ్ టిప్, దోమలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇంట్లో. దోమలు పోవాలంటే చూడండి ఎనీ టైం మనం ఇది స్టాక్ పెట్టుకునేస్తాం. ప్లాస్టిక్ డబ్బా అనేది తీసుకుందాము. కర్పూరాలు ఉన్నాయి కదా, దేవునికి ఆరతి ఇచ్చే కర్పూరాలు అవి తీసుకుందాము. చూసారు కదా, ఇవి బిళ్ళ కర్పూరాలు ఉంటాయి కదా, అవి దోమలు అయితే అసలు ఇవి పెడితే అసలు రావు. ఈ స్మెల్ అంటే దోమలకు అసలు పట్టదు. ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా కర్పూరం అనేది వేసి పెట్టేస్తే మనము చూసారు కదా, మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకొనొచ్చు. ఇవైతే 2 వారాలకి ఒకసారి అట్లా మార్చుకొనొచ్చు. నీళ్ళు అయితే ఆవిరైపోయి ఉంటాయి, అంతే కర్పూరాలు కూడా కరిగిపోయి ఉంటాయి. ఎడ కొద్దిగా ఉంటాయి, అవి పడేసి తర్వాత పోసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకుందాము, ఫిల్టర్ నీళ్ళు. ఇలా ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకొనేసి ఫిల్టర్ నీళ్ళు అయితే ఒక గ్లాసు పోసేసుకొని దాంట్లోకి చూడండి గ్లాస్ నీళ్ళు పోస్తున్నా అన్నీ అవుతాయి. అట్లా వేసేసుకొనేసి దాంట్లోకి కర్పూరం ఉంది కదా, అవైతే ఇప్పుడు దాంట్లోకి వేసేసుకుందాం. దోమలు అయితే రావు. మంచి బాగా నిద్ర వస్తుంది. పిల్లలైనా మనమైనా దోమలు కొట్టినా ఉడకైనా నిద్ర రాదు కదా. ఇట్లా ఈ టిఫిన్ ఫాలో అవుతే మనం హాయిగా నిద్రపోవచ్చు. పిల్లలు కూడా హాయిగా నిద్రపోతారు. దోమలు అనేది అస్సలు రావు ఇంట్లోకి. ఈ స్మెల్కి బాగా స్మెల్ వస్తూ ఉంటుంది. మనమైతే ఇవి బాగా మంచి ఒక సేఫ్టీ ప్లేస్లో పెట్టాలా. ఎప్పుడు ముట్టుకోకూడదు. ఇది ఎప్పుడు ముట్టుకుంటా ఉంటే కదలాడించకూడదు. మనము ఎక్కడ పారాడుకుంటే జాగాలో అట్లా దగ్గర పెట్టేసేయాలి. ఇది చాలా బాగుంటుంది. ఈ టిఫిన్ ఫాలో అవ్వండి. దోమలు అనేది రాకుండా అయిపోతాయి, మీకే తెలుస్తుంది టిఫిన్ ఫాలో అయితే. కర్పూరము నీళ్ళు ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టేయాల. చూసారు కదా, ఇప్పుడైతే మగవాళ్ళు అయితే బట్టలు అయితే షర్ట్లు బయటకు వేసుకొని వెళ్తూ ఉంటారు పని దగ్గరికి, ఆఫీసులకి అట్లంతానా. ఇవైతే మెడ దగ్గరే ఇలా మాసిపోతూ ఉంటాయి. మురికి చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఈ మురికి మనం వాషింగ్ మిషన్లో వేసేస్తాము. వేసినప్పుడు ఈ మురికి అస్సలు ఎడగదు. మనము ఇప్పుడు ఒక టిప్ చెప్తాను చూడండి. ఇది బాగా మురికి పోవాలంటే ఇప్పుడు ఇది తీసుకొనేసి నీళ్ళు అయితే అద్దేయాల. ఇది ఉంది కదా డెటాల్ హ్యాండ్ వాష్, అది తీసుకొనేసి ఆ మెడ దగ్గర వేసేస్తాం. మెడ దగ్గర చేతుల దగ్గర ఇవైతే పోయలేదు. ఇది వేసి బాగా మనం ఇట్లా క్లీన్ చేస్తే చూడండి ఎంత బాగా పోతుందో. వైట్గా అయిపోతుంది. వైట్ షర్ట్ కదా ఇది, అంతా మాసిపోయింది. దాన్ని అయితే ఎంత వైట్ చేసేస్తాం చూడండి. సర్పు లిక్విడ్ అంతా వేసి వాషింగ్ మిషన్లో వేస్తే తర్వాత అయిపోయినాక తీసుకున్నా కూడా అంతా మాసిపోయింది అట్లే ఉంటుంది. అవి అట్లా లేకుండా మనము ఈ టిఫిన్ ఫాలో అవుతే మీకే తెలుస్తుంది. ఇది ఇలా వేసేసి చేతిలో ఇట్లా రుద్దితే చాలు, చాలా బాగా తెల్లగా అయిపోతుంది చూడండి. ఇట్లా అంతా 2 చేతుల మధ్య ఇట్లా రుద్దేస్తే బాగా వైట్గా అయిపోతుంది, మీకే తెలుస్తుంది. ఇది టిఫిన్ ఫాలో అవ్వండి. డెటాల్ హ్యాండ్ వాష్ అనేది వేసేసి ఇలా రుద్దేస్తే చూస్తారు కదా ఎంత వైట్ అయిపోయిందో. ఊరికే ఎట్లా వేసి తిక్కే తలకేను. ఇప్పుడు ఇలా తిక్కేసి ఇడిసి చేతుల దగ్గర చూడండి, చేతుల దగ్గర మెడ దగ్గర ఇలా తిక్కేసి మనము వాషింగ్ మిషన్లోకి వేసేస్తే బాగా వైట్గా అనేది వచ్చేస్తుంది షర్ట్లో. మీరు కూడా టిఫిన్ ఫాలో అవ్వండి, ట్రై చేయండి. చేతుల దగ్గర కూడా అంతే అట్లే కొద్దిగా వేసేసి అవి కూడా తిక్కేస్తే బాగా వైట్గా అయిపోతాయి. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. చూసారు కదా,
ఆ డెటాల్ హ్యాండ్ వాష్ వేసి ఇట్లా తిక్కుతూ ఉంటేనే బాగా అంతా వైట్గా అయిపోతుంది షర్ట్ కూడాను. ఇది ఎంత పని చేస్తుంది, మన చేతుల్లో మురుక్కున్నా కూడా అలాగే క్లీన్ అవుతుంది. అందుకే బయట ఎక్కడికి వెళ్ళొచ్చినా డెటాల్ హ్యాండ్ వాష్తో మనము చేతులు అనేది క్లీన్ చేసుకుంటే ఇలా షర్ట్కి ఎట్లా మురుకు పట్టిందో పోతుందో అట్లా మన చేతులకు కూడా పోతుంది. చూడండి వైట్ అయిపోయేసి మెడ దగ్గర అంతా ఎంత క్లీన్గా అయిపోయింది. వాషింగ్ మిషన్కి వేస్తే అట్లా పోదు. చూసారా ఫ్రెండ్? ఓకే ఫ్రెండ్స్.